హాయ్ ఫ్రెండ్స్. మనం మన కిడ్స్‌ని పెంచే క్రమంలో అంటే ఒక పేరెంట్‌హుడ్ క్రమంలో అత్యంత 3 స్టెప్ ఫార్ములా ఒకటుంటది. అంటే 3 మూవ్‌మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 3 మ్యాజికల్ మూవ్‌మెంట్స్. సో, ఏంటి ఆ 3 మ్యాజికల్ మూవ్‌మెంట్స్ అంటే ప్రతిరోజు కిడ్‌ని తను మార్నింగ్ లేసేటప్పుడు చాలా మటుకు మనం ఏం చేస్తాం? లేపుతాం, ఫాస్ట్‌గా లేపుతాం. లే బ్రష్ చెయ్యి, లే వాష్‌రూమ్‌కెళ్ళు, లే స్నానం చేసేసేయ్ అని మనం చాలా ఫాస్ట్‌గా చేస్తాం. సో, ఎవ్రీ పేరెంట్ ఫస్ట్ మ్యాజికల్ మూమెంట్ మార్నింగ్ కిడ్ లేవగానే ఒక మంచి హగ్ ఇచ్చి, వాడికి మంచిగా నేనున్నా అన్న ఒక అద్భుతమైన కేర్ ఇస్తే ఆటోమేటిక్‌గా డే అంతా వాడు నాకు భరోసా ఉంది నా జీవితంలో అన్నట్టుగా వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటది. అప్పుడు ఆటోమేటిక్‌గా నీ బాడీలో ఆక్సిటోసిన్ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. కిడ్ బాడీలో ఆక్సిటోసిన్ హార్మోన్ ఆటోమేటిక్‌గా రిలీజ్ అయితాయి. సో, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇట్స్ ఎన్ హ్యాపీ హార్మోన్. సో, మార్నింగ్ ఒక అద్భుతమైన మ్యాజికల్ మూవ్‌మెంట్ హ్యాపీ హార్మోన్‌తో స్టార్ట్ అయితే డే అంతా మంచిగా సూపర్బ్‌గా అవుతది. తర్వాత కిడ్ ఏమైతారు? స్కూల్‌కెళ్తారు. స్కూల్‌కెళ్ళిపోయి వచ్చిన తర్వాత కిడ్ స్కూల్ నుంచి రాగానే అదొక సెకండ్ మ్యాజికల్ మూవ్‌మెంట్. ఆ మ్యాజికల్ మూమెంట్ ఏంటంటే, హాయ్ నాన్న, హాయ్ రా, హాయ్ అద్వైత, నేను నిన్ను మిస్ అవుతున్నాను నాన్న, చాలా మిస్ అయ్యా నిన్ను. స్కూల్‌లో ఏం చేసావు? ఎలా ఉన్నావు? ఎలా ఆడుకున్నావు? ఏం నేర్చుకున్నావు? అసలు మంచిగా వాడితో పిల్లలతో కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకుంటూ, మన కిడ్ ఎలా ఎళ్తే మనం కూడా అదే ఫ్లోలో వెళ్ళి, వాడితో పాటు సరదాగా కొద్దిసేపు ఆడుకుంటే చాలా బావుంటుంది. దట్ ఈస్ ద సెకండ్ మ్యాజికల్ మూమెంట్. ఆ టైంలో మీరు అంతా గూడా ఏం జరిగింది అన్నట్టు కాకుండా, ఎక్కువ క్వెషన్స్ కాకుండా వాడితో ఒక ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండాలి మనం. అంటే ప్యూర్ లవ్ అనేది ఇవ్వాలక్కడ. సో, యూ గివ్ యువర్ ఫుల్లెస్ట్ లవ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, ద థర్డ్ మ్యాజికల్ మూమెంట్ అందరికీ పేరెంట్స్‌కి ఇది చాలా అద్భుతమైంది. ఇంపార్టెంట్ ఏంటంటే నైట్ పడుకునే 15 మినిట్స్ ముందు. కిడ్ పడుకునే 15 మినిట్స్ ముందు డే అంతా అది చెయ్యకు, ఇది చెయ్యకు, ఇలా చేయకు, అలా చేయకంటే ఏ కిడ్ వినడండి. ఏ కిడ్ వినడు. మీరు మీ కిడ్‌లో మీకేదైనా మార్పు తీసుకురావాలనుకుంటే ది థర్డ్ లాస్ట్ మ్యాజికల్ మూమెంట్ కిడ్ పడుకునే ముందు 15 నిమిషాల ముందు మీరొక అద్భుతమైన ఒక కోచ్‌గా అంటే నీ కిడ్ కోచ్‌గా అంటే వాడికి ఒక ఎమోషనల్ గైడ్ కోచ్‌గా నువ్వు తయారయ్యి ఆ టైంలో నువ్వు ఇలా ఇక్కడ ఇది చేసావు నాన్న, నెక్స్ట్ టైమ్ ఇలా కాకుండా ఇలా చెయ్యి నాన్న అన్నట్టుగా నువ్వు ప్రిపేర్ చేసావనుకోండి, ఒక మంచి కోచింగ్ నువ్వేదైతే చెప్పాలనుకుంటున్నావో, నీ కిడ్‌లో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నావో ఆ మార్పుని ఆ పడుకునే ముందు 15 మినిట్స్ ఒక కోచ్‌లాగా నువ్వు చెప్తే ఆటోమేటిక్‌గా మన కిడ్స్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది రిజిస్టర్ అయ్యి ఆటోమేటిక్‌గా వాళ్ళ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతది. సో, మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ మేక్ థీస్ 3 మ్యాజికల్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్. మీరంతా ఒక సూపర్బ్ పేరెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.